హలో అందరికీ. ముందుగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలని షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పుకుందాము. తెలంగాణ భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఒకటి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన ఉద్యమాలు ఫలించి 2014 జూన్ 2న కొత్త రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించి ఉంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి. చరిత్రలో షోడశ మహాజనపదాల్లో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతం ఇది. రామాయణ మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు దొరికాయి. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందింది. తెలుగులో తొలి రామాయణకర్త బమ్మెరపోతన, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు. అలంపూర్లోని 5వ శక్తిపీఠం, మల్దకల్లో శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీ సీతారామాలయం, బాసరలో జ్ఞాన సరస్వతి దేవాలయం, యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, మెదక్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి ముఖ్య పర్యాటక ప్రాంతాలు. 2023 జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనందున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ శతాబ్ది వేడుకలు నిర్వహించారు. 2014 జూన్ 2 నాటికి తెలంగాణ జనాభా 2 కోట్లు ఉండగా 2023 నాటికి కోటి జనాభా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ జనాభా 3 కోట్లు. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలని నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.